తెలంగాణ జాతిపిత ముమ్మాటికి కేసీఆర్ మాత్రమేనని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను ఆయన తెలంగాణ ద్రోహులుగా అభివర్ణించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసును తెరపైకి తెచ్చారని, దానివల్ల ఒరిగేదేమీ లేదని ఆరోపించారు. 2 రోజుల్లో జవాబు ఇవ్వాలని సజ్జనార్ నోటీసులు పంపిస్తే 2 గంటల్లో జవాబిచ్చానని అన్నారు. పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడానో ఇప్పుడు అదే మాట్లాడుతున్నానని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ మాత్రమే ఉంటుందని, మిగిలిన పార్టీలను ప్రజలు విశ్వసించే అవకాశం ఉందని అంటున్న బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జాతిపిత అంశం చర్చ మీదకి వస్తుంది. కేసీఆర్ జాతిపిత అని బీఆర్ఎస్ అంటుంటే జాతిపిత కేసీఆర్ ఎలా అవుతాడంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నించిన మరుక్షణం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేనే తెలంగాణ జాతిపితను, తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా త్యాగం చేశాను, అధిష్టానాన్ని ఎదిరించి తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ప్రయత్నం చేశాను, కాబట్టి నేను జాతిపిత కేసీఆర్ ఎట్లా అవుతాడంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రశ్నించారు. దీనిపైన మనతో మాట్లాడేందుకు సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారి, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, మీరు రాజకీయాలను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం రాజకీయంగా ఎన్నో అంశాలు తెర మీదకి వస్తున్నాయి, కానీ ఇప్పుడు కొత్తగా జాతిపిత అనే అంశం వస్తుంది. కేసీఆర్ జాతిపిత ఎట్లా అవుతాడంటూ సీఎంతో పాటు మిగతా మంత్రులు ప్రశ్నిస్తున్నారు. మీరేం చెప్తారు సార్? కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ సమాజానికి గుర్తింపు ఎక్కడొచ్చింది? కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎక్కడ అవతరించింది? మరి ఆ రోజు మూలన పడ్డ తెలంగాణ నినాదాన్ని వాడుకొని ఎంతోమంది ద్రోహులుగా మిగిలిపోయినారు. తెలంగాణకు తీరని ద్రోహం చేస్తే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న విప్లవాత్మకమైన నినాదం తీసుకొని ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై ముందరకు పోయిన కేసీఆర్ గారే జాతిపిత అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వీళ్ళంతా తెలంగాణ ద్రోహులండి. ఏం చేసిండ్రు వాళ్ళు తెలంగాణకు? చెప్పండి, ఏం చేసిండ్రు? రేవంత్ రెడ్డి తెలంగాణ సంపాదన చేసుకుపోయి ఆంధ్రలోకి అప్పగిస్తున్నాడు. సీనియర్ అధికారిగా చెప్పండి సార్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ దాదాపుగా పూర్తి అయింది. కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేస్తుంది సిట్ అని చెప్తున్నారు. ఒకవేళ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఏం జరగబోతుంది? ముందు ఏమన్నా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరింత బయటకు వచ్చే అవకాశం ఉందా? ఏమన్నా అరెస్టులు ఉండే అవకాశం ఉందా? ఏం జరుగుతుంది? అది కేవలం అటెన్షన్ డైవర్షన్ కేసు, దృష్టిని మరల్చడం కోసం పెట్టిన అక్రమ కేసు. ఫోను ట్యాపింగ్ చట్టబద్ధమే, ఇల్లీగల్గా అక్కడ ట్యాపింగ్ జరగలేదు. జరిగితే ఒక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదు, పోలీసు వాళ్ళు మాత్రమే చేసే పని అది. పోలీసు వాళ్ళు చేసే పనికి రాజకీయ నాయకులకు ఏం సంబంధం? రెండోది, పోలీసు వాళ్ళు నిజంగా ట్యాపింగ్ వ్యవహారం చేసి వాళ్ళు ఒకవేళ తప్పులు చేసి ఉంటే వాళ్ళకి శిక్ష పడుతుంది. దానికి మేము కూడా నిజంగా అన్యాయంగా ఎవరైనా ట్యాపింగ్ చేసి ఉంటే వాళ్ళకి శిక్ష చేయండి మేమే అంటాను కదా. మేమేమంటున్నాం? మాకు సంబంధం లేని ట్యాపింగ్ వ్యవహారానికి మమ్మల్ని అనవసరంగా లాగకండి అని చెప్తున్నాం. ఇప్పుడు దేశ భద్రత కోసం గోప్యంగా చేయాల్సిన పని ఇవాళ మీరు రోడ్ల మీద అందరూ మాట్లాడుకునే విధంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా సంబంధం లేని రాజకీయ నాయకులు దాంట్లోకి పిలుస్తున్నారు అనేది మా పాయింట్. అసలు ట్యాపింగ్ మీద దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా దీని మీద చర్చ జరుగుతలేదు, కేవలం తెలంగాణలో జరుగుతుంది. సిన్సియర్ అధికారిగా పేరు తెచ్చుకొని చాలామంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాలకు రాగానే మాట మారుస్తున్నాడు అనే ఒక చర్చ కూడా బయట జరుగుతుంది. గతంలో నా ఫోన్ ట్యాప్ అయిందని మీరే చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది బీఆర్ఎస్కు కామధేను విధి, దీంట్లో అవినీతి జరిగిందని చెప్పారు. కానీ ఎందుకో మాట మారుస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని అంటే ఏం చెప్తారు సార్? మాట మార్చలేదు. నేను అప్పుడు ట్యాపింగ్ మీద ఏం మాట్లాడినో అదే చెప్పినా. నేను అప్పుడు కూడా నేను యాపిల్ నాకు మెసేజ్ పంపించింది, అదే మెసేజ్ను నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్కి ఇచ్చిన. నేను ఆ రోజు బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ నా ఫోన్లో ట్యాప్ చేస్తే నేను చెప్పలేదు. నాకు యాపిల్ నుంచి మెసేజ్ వచ్చింది, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయండి అన్న. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా నేను మాట మార్చలేదు. మాట మారుస్తున్నది రేవంత్ రెడ్డి, మాట మారుస్తున్నది బీజేపీ నాయకులు, మేము కాదు. మేము ఎప్పుడు మాటలు మార్చలేదు, మాటలు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. సజ్జనార్ గారు ఎందుకు మీద సీరియస్ అవుతున్నారు? నోటీస్ కూడా పంపించినట్టున్నారు. ఆ నోటీస్కి జవాబు చెప్పారా సార్? ఏం చెప్పారు? ఆయన 2 రోజుల్లో నోటీసుకు జవాబు ఇవ్వన్నాడు, నేను 1 గంటలో ఇచ్చేసిన. థ్యాంక్ యూ సార్. కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఉద్యమం ఎక్కడిది? తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? నిజమైన తెలంగాణ జాతిపిత కేసీఆర్, తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత కారణాల రీత్యా లేకుంటే సొంత ప్రయోజనాల రీత్యా రాజీనామా చేసిండు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అభిప్రాయం. కెమెరామెన్ సదానందంతో సుధాకర్, మహాన్యూస్, వరంగల్. సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్